టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. మొబైల్ ఫోన్ పట్టుకొని వాష్రూమ్కి వెళ్తూ గంటలు దాంట్లోనే గడిపేస్తున్నారా ఫోన్ చూస్తూ? దట్స్ ఎ ప్రాబ్లమ్ దేర్. ఫిజికల్లీ అండ్ ఆల్సో మెంటలీ డిస్కస్ చేద్దాం. ఈరోజు మనతో పాటున్నారు మోటివేషనల్ స్పీకర్ గీతికా ప్రియా రేనో విత్ us. ప్రాబ్లమ్ ఏంటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. లెట్స్ టాక్ టు హర్. హలో అండి, హౌ ఆర్ యూ? హాయ్, ఐఎమ్ డూయింగ్ గ్రేట్. హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్ టు. సో మొబైల్ ఫోన్ పట్టుకొని వాష్రూమ్కి వెళ్ళడము ఈజ్ లైక్ చాలా వెరీ కామన్ థింగ్, కామన్ హ్యాబిట్ అయిపోయింది చాలా మందికి. ఇన్ఫ్యాక్ట్ మొబైల్ ఫోన్ తీసుకెళ్ళకపోతే అవ్వట్లేదు పని. ఓపెన్గా చెప్తున్నాను నేను, ఎందుకంటే ఇలాంటివి జరుగుతున్నాయి. సో దీనివల్ల ఫిజికలీ కూడా వాళ్ళకి స్ట్రెస్ ఉంటుంది అండ్ ఆల్సో మెంటలీ అని చెప్పేసి కూడా విన్నాను. బట్ ఎలా అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారా? యూజువల్లీ ఏదైనా హ్యాబిట్కి అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ ఉంటాయి. దీనికి మాత్రం అడ్వాంటేజెస్ లేవు. దెర్ ఈస్ నో అడ్వాంటేజ్ ఆఫ్ టేకింగ్ యువర్ ఫోన్ టు ద వాష్రూమ్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ డిసడ్వాంటేజ్ ఏంటిదంటే చాలా బాత్రూమ్ ఆర్ వాష్రూమ్ అంటేనే చాలా బ్యాక్టీరియాతో సరౌండ్ అయ్యి ఉంటుంది. నువ్వు దాంట్లోకి ఓకే వెళ్ళి వస్తావు, ఇట్స్ ఫైన్. బట్ టేకింగ్ యువర్ ఫోన్ విత్ హ్యాస్ మెనీ యు ఆర్ గివింగ్ వే ఫర్ మెనీ బ్యాక్టీరియా టు బీ స్ప్రెడ్. ఎలా అనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కువసేపు ఉంటావు కదా నువ్వు వాష్రూమ్లో ఫోన్ తీసుకెళ్తే, సో డ్యూరేషన్ వల్ల ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే నువ్వు హ్యాండ్స్ అయితే వాష్ చేస్తావు, ఫోన్ని వాష్ చేయలేవు కదా. శానిటైజ్ అయినా చేస్తావా కనీసం బయటికి వచ్చాక? లేదు, గుర్తుండదు. ఒక రోజు చేస్తావు, 2 రోజులు చేస్తావు, తర్వాత లైట్లే అని అక్కడ పడేస్తావు. సో దానివల్ల ఏమవుతుంది, నువ్వు హ్యాండ్ వాష్ చేసుకున్నా కూడా మళ్ళీ ఫోన్ పట్టుకోవడం ద్వారా ఆ బ్యాక్టీరియా అనేది స్ప్రెడ్ అవుతుంది. నీకే కాదు, ఇంకెవరైనా ఆ ఫోన్ పట్టుకుంటే కూడా వాళ్ళకు కూడా స్ప్రెడ్ అవుతుంది. పాపం వాళ్ళకి తెలియదు కదా నువ్వు తీసుకెళ్ళావని. ఓకే, దాట్స్ వన్ థింగ్, స్ప్రెడ్ ఆఫ్ బ్యాక్టీరియా. సెకండ్ థింగ్ ఏంటంటే నీ హెల్త్కి ఎలా ఎఫెక్ట్ అవుతుంది అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ హిమరాయిడ్స్ అంటే పైల్స్ బేసిక్లీ ఇన్ కామన్ టర్మ్స్. నువ్వు ఎక్కువసేపు కూర్చోవడం వల్ల ఆ ప్రెషర్ వల్ల అక్కడ వెయిన్స్ డైలేట్ అవుతాయి. సో ఆ డైలేషన్ ఆఫ్ ద వెయిన్స్ విల్ లీడ్ టు హిమరాయిడ్స్ ఆర్ పైల్స్. సో దాట్స్ వన్ డిసడ్వాంటేజ్. నెక్స్ట్, నువ్వు ఎక్కువసేపు కూర్చొని ఉండడం వల్ల ఇట్స్ అ న్యాచురల్ థింగ్, ఇట్స్ అ నార్మల్ థింగ్. నీకు వచ్చినప్పుడు వెళ్ళాలి, ఈ టైం ఆర్ ఆ డ్యూరేషన్ అన్నట్టు ఉండదు. సో నువ్వు ఎక్కువసేపు కూర్చొని ఉండడం వల్ల కాన్స్టిపేషన్కి కూడా లీడ్ అవుతుంది. ఓకే, సో ఎందుకంటే అది నార్మల్ టైం కాదు కదా, నువ్వు అబ్నార్మల్ టైమింగ్స్లో ఏదో ఫోన్ పట్టుకొని వెళ్తున్నావు అంటే ఇట్ విల్ లీడ్ టు కాన్స్టిపేషన్. ఆ రిథమ్ అనేది డిస్టర్బ్ అయిపోయి డీవీటీ లాంటి వచ్చేది కూడా ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఎక్కువసేపు నువ్వు కూర్చొని ఉండడం వల్ల బికాజ్ యూఆర్ సిట్టింగ్, ఆ ప్రెషర్ వెన్ యూఆర్ సిట్టింగ్ ప్రెషర్ పడుతుంది. దానివల్ల మన వెయిన్స్ కూడా అక్లూడ్ అవ్వడం లేదా కంప్రెస్ అవ్వడం జరుగుతుంది. సో డీవీటీ, డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అలాంటి డిసీజెస్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ మెంటలీ అంటారా, నువ్వు ఇట్ విల్ బీ అ హ్యాబిట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనీ హ్యాబిట్ ఈజ్ బ్యాడ్. నీకు ఒక పాయింట్ వస్తుంది వేర్ ఫోన్ లేకుండా మీకు పని అవ్వదు. సో దట్ ఈస్ రాంగ్. ఏదైనా మనం అంత అడిక్ట్ ఆర్ అదొక హ్యాబిట్ చేసుకోవద్దు. ఇట్స్ ఎ నెగిటివ్ థింగ్ అండ్ ఇట్ షుడెంట్ బీ అ హ్యాబిట్. దానికి అడ్వాంటేజెస్ అయితే ఏం లేవు. గంటలు అందులో రీల్స్ స్క్రోల్ చేయడం, దానివల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ స్ట్రెయిన్ అవుతాయి. నీ బాడీ పాస్చర్, నువ్వైతే నార్మల్గా కూర్చోవు కదా బ్యాక్ స్ట్రేట్గా అండ్ ఆల్ ఆఫ్ దట్, యూ విల్ బీ హంచింగ్ ఆర్ లీనింగ్ ఫార్వర్డ్. దానివల్ల నీకు పాస్చర్ ఇష్యూస్ వస్తాయి, బ్యాక్ పెయిన్ వస్తుంది ఇన్ ఫ్యూచర్. సో మెనీ డిసడ్వాంటేజెస్ రిలేటెడ్ టు ఇట్ అండ్ ఐ డోంట్ రికమెండ్ యూ డూ దట్ ఎవర్. కొంతమంది అయితే లైన్ గట్ల రీల్స్ పంపిస్తూ ఉంటారు. అప్పుడు అర్థం చేసుకోవాలి చాలా వాష్రూమ్లో వచ్చి నా రీల్స్ పంపించారని చెప్పేసి. సో అంటే ఇంత ఈ లెవెల్ ఆఫ్ అడిక్షన్ అనేది ఉంది. బయట కూడా పట్టుకొని నడుస్తున్నప్పుడు కూడా చూస్తూ ఉంటాము, లిఫ్ట్ ఎక్కేటప్పుడు లిటరలీ అప్పుడు కూడా, అంటే ఏ పాయింట్ ఆఫ్ టైంలో కూడా వదలడానికి ఇష్టపడట్లేదు. ఆల్మోస్ట్ అందరూ అలానే ఉన్నారు, నాట్ జస్ట్ వీళ్ళే ఇట్లా ఉండారని కాదు కదా. సో ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో మీరు ఉండుంటారు, నేను ఉండుంటాను. బట్ ఇంత ఎక్కువ అడిక్షన్ ఉంది కదా, సో దీని నుండి కొంచెమైనా బయటకు రావాలి అంటే వాట్ కెన్ బి డన్? ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కువ ఈ యూత్ చూసేదేంటి, రీల్స్. ఓకే, ఐవ్ డన్ ఇట్, ఎవ్రీ వన్ హ్యాస్ డన్ ఇట్. సో దాని నుంచి ఓవర్కమ్ ఎలా చేయాలంటే, ఫస్ట్ టెల్ యువర్ సెల్ఫ్, ఫస్ట్ అది ఇట్స్ అ వెరీ యూస్లెస్ థింగ్. యూ డోంట్ ఈవెన్ వాంట్ టు వాచ్ హాఫ్ ఆఫ్ ద రీల్స్ యూ గెట్. నువ్వు స్క్రోల్ చేస్తుంటే ఏదో ర్యాండమ్ థింగ్స్ వస్తూ ఉంటాయి, అవి నువ్వు చూడాలని కూడా అనుకోవు, నీకు నచ్చవు కూడా హాఫ్ ద రీల్స్. సో యూ హ్యావ్ టు టెల్ యువర్ సెల్ఫ్, డూ ఐ నీడ్ దిస్? గంట వేస్ట్ అయింది అని.
వెన్ యూ రియలైజ్ దట్ ఇట్స్ కిల్లింగ్ యువర్ టైమ్ వేస్ట్. అసలు మనం నార్మల్ యూట్యూబ్ వీడియో చూస్తే లైక్ 20 minutes చూడడానికే నేనైతే ఇబ్బంది పడతా. 2 times స్పీడ్లో పెట్టుకొని తొందరగా అయితే బాగుండు అని అనుకుంటా. Exactly. కానీ రీల్స్తో మాత్రం మనం గంటలు గంటలు స్క్రోల్ చేస్తూనే ఉంటాం, మనకు టైం కూడా తెలియదు. బికాజ్ ఇట్స్ అ షార్ట్ థింగ్. మన బ్రెయిన్ ఎట్లా అంటే ల్యాగ్ ఉంటే బోర్ ఫీల్ అవుతుంది, ఇది ల్యాగ్ ఉండదు కదా, ఇట్స్ అ న్యూ థింగ్, ఈచ్ రీల్ ఈజ్ అ న్యూ థింగ్ యు ఆర్ సీయింగ్. సో అట్లా యాక్టివ్ ఉంటుంది బ్రెయిన్. సో దానివల్ల మనం అవర్స్ టుగెదర్ అలా వేస్ట్ చేస్తూ వెళ్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, డూ ఐ నీడ్ దిస్? నో కదా. ఈ టైం నేను ఇంకెక్కడ పెట్టినా ఇట్ వుడ్ హ్యావ్ బిన్ యూస్ఫుల్ అని నీకు నువ్వు అర్థం చేసుకుంటే ఇట్స్ వెరీ ఈజీ టు లీవ్ దట్ అడిక్షన్. నేను కూడా ఒక 3-4 months నుంచి అసలు రీల్స్ చూడట్లేదు. ఇప్పుడు ఓపెన్ చేసినా కూడా నాకు అబ్బా ఏముంది ఇందులో లానే ఉంది. సో ఇట్స్ వెరీ ఈజీ. ఐ యూస్ టు వాచ్ ఎ లాట్ ఆఫ్ రీల్స్ ఫర్ అవర్స్. యా, నీకు ఒక స్టేట్ ఆఫ్ మైండ్ నువ్వు తెచ్చుకున్నాక ఇట్స్ ఈజీ, ఎనీథింగ్ ఈజ్ ఈజీ. అంతే కదా, పర్పస్ ఏం లేదు అన్నప్పుడు బెటర్. అండ్ ఆల్సో టైం రెస్ట్రిక్షన్ కూడా అసలు ఉండదు, తెలియకుండానే టైం వెళ్ళిపోతూ ఉంటుంది మీరు అన్నట్టుగా. యా, డన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లెజర్.